ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్ అను కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలని మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప ద్వారా ఇంతవరకు 23 ఎపిసోడ్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు చేసిన అద్భుతమైన సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి గత మంగళవారము మొదటి దశలోనిక రెండవ దశలోనిక పత్రిక నుంచి చాలా అద్భుతకరంగా మరి ప్రశ్నలకి సమాధానాలను పంపించి ఉన్నారు. మరి ఎవరు ఎంతమంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు, ఎవరు విజేతలు, ఏ సేవకులు ప్రార్థన చేశారనే వీడియో చూసే ముందు మొదటి రెండవ దశలోనిక మరి పత్రిక నుంచి సమాధానాలను ఇప్పుడు మనము చూద్దాం. చూశారు కదండి, ప్రశ్నలకి సమాధానాలు అనేవి మరి ఈ రీతిగా 10 ప్రశ్నలు అనేవి ఇవ్వడం జరిగింది. ఎవరు ఏ రీతిగా ఇచ్చారు అనేది మరి చూసి ఉన్నాం. కాబట్టి ఈ సమయంలో ఎవరు ఈ యొక్క బైబిల్ క్విజ్లో ఎంతమంది పాల్గొన్నారు అనేది మనం చూసినట్లయితే 75 మంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో చాలా చక్కగా అద్భుతకరంగా ప్రశ్నలకి సమాధానాలని పంపించారు. మరి పంపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. మరి 75 మందిని లక్కీ డ్రాలో మరి వారిని మరి సీట్ల రూపంలో మరి పేర్లు అనేవి తీస్తున్నప్పుడు ఎవరు విజేతలు అనేది ఈ ఎపిసోడ్లో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఈ యొక్క లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన వారు మరి సహోదరులు జ్యోతిబాబు గారు పెద్దపూడి ప్రాంతం నుంచి. వీరు గత ఎపిసోడ్లో కూడా చాలా చక్కగా అద్భుతకరంగా బైబిల్ క్విజ్లో పాల్గొని ఈ యొక్క ఎపిసోడ్లో వారు లక్కీ డ్రాలో విన్ అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. రెండవదిగా సహోదరులు గ్లోరీ సౌజన్య గారు రాజమండ్రి ప్రాంతం నుంచి చాలా చక్కగా అద్భుతకరంగా ఈ యొక్క బైబిల్ క్విజ్లో మరి ప్రశ్నలకి సమాధానాలు పంపించి ఉన్నారు. మరి వీరు ఈ యొక్క లక్కీ డ్రాలో విన్ అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి మూడో విజేత మనం చూసినట్లయితే శశిప్రియ గారు కొవ్వూరు ప్రాంతం నుంచి. ఈ యొక్క సహోదరి గారు కూడా చాలా చక్కగా అద్భుతకరంగా బైబిల్ క్విజ్లో పాల్గొని అద్భుతకరంగా మరి ప్రశ్నలు అనేవి పంపించి ఉన్నారు. ఈ యొక్క లక్కీ డ్రాలో వీరు విన్ అయినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క బైబిల్ క్విజ్లో విజేతలకి బహుమతి అనేది మరి ప్రైజ్ మనీ అనేది స్పాన్సర్ చేసిన వారు కాకినాడ ప్రాంతం నుంచి సహోదరులు భారతి గారు. మరి ప్రతి నెల కూడా మరి భారతి గారు చాలా చక్కగా ఈ యొక్క పరిచర్య కొరకు ఎంతగానో మరి ప్రోత్సాహకరంగా ప్రైజ్ మనీ అనేది పంపిస్తూ ఉన్నారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. వీరి యొక్క కుటుంబం కొరకు మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. ఈ సమయంలో మరి విజేతలుగా లక్కీ డ్రాలో ఉన్న వారి యొక్క గ్రీటింగ్స్ అని ఇప్పుడు మనము విందాం. నా పేరు జ్యోతిబాబు, మాది పి గన్నవరం మండలం గంటిపెద్దపూడి గ్రామం. మరి ఒక వారం జరిగిన మొదటి దశలోనిక రెండవ దశలోనిక మరి 2 అధ్యాయాలు 2 పత్రికల్లో మరి విజేతగా దేవుడు నన్ను నిలబెడటం జరిగింది. బ్రదర్ తిమోతి గారు మెసేజ్ పెట్టి బ్రదర్ మీరు విన్నర్గా ఎన్నికయ్యారని చెప్పడంతో నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నేను లోకానుసారంగా అయితే ఏదేదో సాధించాలని అనుకునేవాను, కానీ అది నాకు ఏది అవ్వేది కాదు. కానీ దేవుళ్ళకి వచ్చినప్పుడు ఆయనే గురిగా ఎంచుకుని ఆయన్ని మార్గంలో పెట్టుకుని నేను ఏదైనా మరి మోకరించి ప్రార్థించి ఆయనకి మొదటగా చెప్పి ఆ పని కార్యక్రమం జరిగితే నాకు సంపూర్తిగా జరిగింది. అందుని బట్టి దేవుడు నన్ను చాలా బలపరిచాడు. ఇందులో కూడా నన్ను విజేతగా నిలబెట్టినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. మనం కూడా చాలామందిని యొక్క బైబిల్ క్విజ్లో మరి నడిపించాలని మన సహోదరులు సహోదరులు ఎంతోమంది ఉన్నారు. వారిని కూడా వాక్యం దేవుని మాటలు చెప్పి మరి ప్రోత్సహించి వారిని కూడా ఇందులో పాల్గొనేందుకు ఆసక్తికరంగా మనల్ని నడిపించాలి. మరి కార్యక్రమాన్ని మరి మొదలు పెడుతున్న బ్రదర్ తిమోతి గారికి
నిండు వందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆయన చాలా ప్రయాసపడి మరి ఎంతోమందిని చాలామందిని దేవుని వైపు నడిపించాలని ఆసక్తి కలిగి మరి దేవుని మాటలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ దేవుణ్ణి నమ్మి నిజమైన దేవుడు ఆయన విశ్వసించాలని మరి ఎంతో బలంగా ఆయన మరి విశ్వాసం నిలబడటం జరిగింది. దీన్ని బట్టి మనమందరం కూడా మరి ఆయనకి మనము మరి సపోర్ట్గా ఉండి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలి బాధ్యత మనకు ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రూపులో ఉన్న ఈ బైబిల్ క్విజ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ మరి ఇతరులకి చెప్పి మరి వారిని కూడా ఈ యొక్క మార్గంలో నిలబెట్టాలి. మరి బైబిల్ వాక్యంలో ఉంది, మరి అగ్నిలోంచి లాగినట్టు కొందరిని ఇలా లాగండి వాక్యం చెప్తుంది. కాబట్టి మనం కూడా ఏంటంటే నేర్చుకుని గ్రహించి ప్రతి ఒక్కరిని యొక్క మంచి మార్గంలో నిలబెట్టాలని, దేవుని యొక్క ప్రేమ వారికి చూపించాలని, ప్రతి ఒక్కరిని దేవుని యొక్క మార్గంలో నడిపించాలని మరి యొక్క చిన్న సాక్ష్యం ద్వారా నేను ఈ యొక్క మాట్లాడటం జరుగుతుంది. మరి కార్యక్రమం నడుపుతున్న బ్రదర్ తిమోతి గారికి, మరి వెనకాల ఉండి ప్రోత్సహిస్తున్న వారు పెద్దలకి, మరి సంఘస్థులకి, సంఘ కాపర్లకు, మరి ప్రతి ఒక్కరికి నిండు వందనాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి యొక్క చిన్న సాక్ష్యం ముగిస్తున్నానండి. మరి వందనాలు అందరికీ. ప్రైజ్ లార్డ్. ముందుగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఈ యొక్క తెలుగు బైబిల్ క్విజ్ని కండక్ట్ చేస్తున్న బ్రదర్ తిమోతి పాస్టర్ గారికి, అలాగే ఈ యొక్క యూట్యూబ్ని వీక్షిస్తున్న విశ్వాసులకు కూడా నా యొక్క నిండు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క 23rd ఎపిసోడ్లో నన్ను విజేతగా నిలిపినందుకు దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. బ్రదర్ చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించానండి. యాక్చువల్గా ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో మనం దేవుని వాక్యానికి ఎంతగానో దూరం అయిపోయామండి. కానీ మన యొక్క బ్రదర్ గారికి దేవుడు ఇచ్చిన తలంపుని బట్టి ఆయన క్విజ్ని కండక్ట్ చేస్తూ ఇంకనూ మనల్ని దేవునిలో ఎంతగానో నడిపిస్తున్న విధానం బట్టి ఆయనకి మరి ఒక్కసారి వందనాలు తెలియజేస్తున్నానండి. బ్రదర్ యొక్క పరిచర్యను ఇంకా దేవుడు బహుబలంగా వాడుకొని ఇంకా ఎన్నో ఆత్మలను రక్షించే గొప్ప దైవజనులుగా ఆయన చేయాలని మనం ప్రార్థిద్దాం. ఈ నా మాటలు దేవుడు దీవించునుగాక. ముందుగా దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్విజ్ నిర్వహించిన వారికి దేవుడి పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ క్విజ్ ద్వారా నేను చాలా జ్ఞానాన్ని పొందుకున్నాను, చాలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, ఆసక్తికరమైన విషయాలు నేను తెలుసుకున్నాను. అలాగే ప్రతి వారము ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయాలని నాకు చాలా ఆశగా ఉంది. దీని ద్వారా నన్ను ఇలా ప్రోత్సహించి దేవుడి పట్ల మరింత ఎదగడానికి నాకు సహాయం చేసినందుకు ఈ క్విజ్ నిర్వహించిన వారికి, క్విజ్ వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ దేవునికి కలుగును. ప్రియా దేవుని బిడ్డలారా, గ్రీటింగ్స్ తెలియజేసిన ముగ్గురు సహోదరులను బట్టి తెలుగు బైబిల్ క్విజ్ తరపున వారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. ప్రియా దేవుని బిడ్డలారా, మరి యొక్క బైబిల్ క్విజ్లో 75 మంది చాలా చక్కగా అద్భుతకరంగా మరి ప్రతి ఎపిసోడ్లో కూడా పాల్గొంటూ, అలాగే నూతనమైన వారు కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క 75 మంది ఎవరు, ఏ ప్రాంతం నుంచి, ఏ జిల్లా నుంచి పాల్గొన్నారు, వారి పేర్లని ఇప్పుడు మనము చూద్దాం. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు. గడచిన కాలమంతా నీవిచ్చిన బహుమానమే నేనున్నా ఈ క్షణం. కేవలం నీ కృపే, నీ కృపే. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. యేసు నా వెంటే ఉన్నావు, యేసు నాకు తోడై ఉన్నావు. కృపగల దేవుడవు, నీ కృపలో కాపాడావు. దయగల దేవుడవు, నీ దయనాపై చూపావు.
ప్రియ దేవుని బిడ్డలారా, మరి చూశారు కదండి ఎవరు ఏ ప్రాంతం నుంచి పాల్గొన్నారు, వారి పేర్లు అనేవి మరి చూశారు కదండి. మరి చాలా అద్భుతకరంగా 75 మంది ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఎపిసోడ్లో జరుగుతున్న రీతిగా అన్నిటికంటే మరి ప్రార్థన అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈ యొక్క ఎపిసోడ్లో మరి దైవ సేవకులు బర్నబాస్ గారు పెనుగోలు ధర్మవరం ప్రాంతం నుంచి వీరు మరి యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొన్న వారి నిమిత్తము గ్రీటింగ్స్ అలాగే ప్రార్థన అనేది చేస్తారు. ఆ ప్రార్థనని ఇప్పుడు మనము విందాం. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో తెలుగు బైబిల్ క్విజ్లో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి లాక్డౌన్ సమయంలో మరి చక్కగా ఈ రీతిగా సమయాన్ని వృధా చేయకుండా మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులు కూడా మరి తెలుగు బైబిల్ క్విజ్ని ఏర్పాటు చేయటం, మరి చాలామంది ఆత్మీయతలో దిగజారిపోతున్న వారిని ఎంకరేజ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని నేను భావిస్తూ ఉన్నాను. సో మరి నిజంగా ఈ లాక్డౌన్ సమయాల్లోని బైబిల్ని ఎంతగా ధ్యానం చేయటం కూడా అది మనకు ఆశీర్వాదకరం. ఎందుకంటే లేఖనాలు సెలవిస్తున్నాయి. కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే 1వ అధ్యాయంలోని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడినది ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగునని లేఖనం సెలవిస్తుంది. నిజంగానే ఏ విధము చేతనైనా ఈ రీతిగా బైబిల్ క్విజ్ పెట్టడం వల్ల అయినా ఏదో విధము చేతనైనా మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న మీ అందరినీ కూడా దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మీ అందరి పట్ల సఫలం చేసి మిమ్మల్ని ఫలింపచేయునుగా కానీ నా యొక్క గ్రీటింగ్స్ని తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. చాలా చక్కగా అద్భుతకరంగా గ్రీటింగ్స్ తెలియజేసిన దైవ సేవకులు బర్నబాస్ గారికి హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నామండి. దేవుని బిడ్డలారా, చూశారు కదండి మరి యొక్క బైబిల్ క్విజ్లో ఎవరు విజేతలు, అలాగే ప్రశ్నలకి సమాధానాలు ఎంతమంది పాల్గొన్నారు, ఏ సేవకులు మరి ప్రార్థన చేశారనేవి మరి చూసి ఉన్నారు. అందుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నామండి. తదుపరి మరి బైబిల్ క్విజ్ అనేది మనం చూసినట్లయితే నెక్స్ట్ మంగళవారం రూతు గ్రంథం నుంచి ఈ యొక్క బైబిల్ క్విజ్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా మరి మంగళవారము ఈ రూతు గ్రంథాన్ని ప్రతి ఒక్కరు కూడా ధ్యానించి మంగళవారం ఇవ్వబడుతున్న ప్రశ్నలకి సమాధానాలు అనేవి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ఇవ్వాలని కూడా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఇంకెవరైనా మీ స్నేహితులు కానీ మరి బంధువులు కానీ అలాగే చూస్తున్న మీరు కూడా ఈ యొక్క బైబిల్ క్విజ్లో పాల్గొని దేవుని యొక్క గ్రంథాన్ని మనందరం కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప సదావకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ తదుపరి మరి ప్రశ్నలతో మరలా మీ ముందుకుంటాం. దేవుడు మళ్ళీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.